హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పులిహోర కుళ్లిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దేవాలయ జూనియర్ అసిస్టెంట్ రమాదేవి తెలిపారు. ఆలయానికి ఇప్పటి వరకు ఎవరి భక్తులు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. తనపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రమాదేవి దేవాలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ రకాల ప్రచారాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సార్ ఇష్యూ అనేది జరిగిందన్నది అంటున్నారు, కానీ అట్లయితే ఇక్కడైతే ఎలాంటిది లేదు సార్. మా దగ్గర జరిగింది అయితే కాదు. అది మా దగ్గర అలాంటి పులిహోర ఉండదు. దట్టు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కూడా గుడి మొత్తం సంప్రోక్షణ ప్లస్ క్లీనింగ్ అంతా జరిగింది సార్. ఈవెన్ కిచెన్ దగ్గర నుంచి గర్భగుడి వరకు ఆఫీసు మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయింది. ఎక్కడా కూడా ఇలాంటిది జరగడానికి లేదు సార్ ప్రసాదాలు అనేది. మరి ఏదో జరిగింది అని అయితే అంటా ఉన్నారు. మరి అది నాకు తెలిసి కిచెన్ ఇన్ఛార్జిగా ప్రొవిజన్ ఇన్ఛార్జిగా నా నోటీస్కు అయితే లేదు సార్. నా స్టాఫ్ అలా చేసేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఎవరు మేము అలా చేయమని కూడా ప్రోత్సహించాము కూడా. మేము డ్యూటీని బాధ్యతాయుతంగా చేసేవాళ్ళమే. మేము జరిగింది అని ఆరోపణలే ఇవి. నిజానిజాలు అయితే తెలియదు నాకు కూడా. దాని గురించి ఏమైనా తప్పు జరిగింది అని కనుక అంటే దాని మీద విచారణ జరుపుతారు. పై అధికారులు కూడా దీని మీద విచారణ చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే దానికి తగ్గ బాధ్యులం కూడా అందరము ఉంటాము. నాతో పాటు నా కింద వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా ఉంటారు సార్. ఇది సార్ పులిహోరలో బూజ్ అయితే ఈ రోజు దాదాపు 2 క్వింటాళ్ళ పైననే మనం పులిహోర సేల్ చేసి ఉంటాం సార్. మార్నింగ్ నుంచి ఈరోజు మంగళవారం కాబట్టి అంత ఇప్పుడు వస్తే దాదాపు సేల్ చేసిన పులిహోర కాదు మనము. ప్లస్ ఫ్రీ వితరణ పులిహోర కూడా బయట ఉంటుంది. మనకి కంటిన్యూస్ గా ఉంటుంది సార్. టెంపుల్ స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ వరకు కూడా కంటిన్యూస్ పులిహోర పెడుతున్నాము. ఇప్పుడు కమిషనర్ ఆర్డర్ వల్ల అట్లా ఇస్తున్నాము. అక్కడ రాలేదు ఇది. ప్లస్ సేల్స్ అయ్యే దగ్గర కూడా ఇప్పుడు ఒక్క దాంట్లోనే రావడానికి ఛాన్స్ ఉండదు కదా సార్. వస్తే కంటిన్యూస్ గా వెనక్కి ఇంకొక 10-20 మంది అన్న లైన్ లో ఉంటారు. వాళ్ళల్లో 2-3 అయినా రావాల్సి ఉంటుంది. ఎవరి నుంచి కూడా మాకు కంప్లైంట్ ఆఫీస్ కి కానీ కిచెన్ సైడ్ కానీ వీళ్ళ కౌంటర్ సెక్షన్స్ లో గానీ ఎక్కడా కూడా కంప్లైంట్ అనేది రాలేదు. భక్తులు అయితే ఎవరు రాలేదు. పాలక మండలి ఆదేశాలు అంటే ఏముంటాయి సార్? మా డ్యూటీస్ మేము చేస్తుంటాము. వాళ్లకు మాకు వాగ్వాదం ఏమి ఉండదు సార్. వాళ్ళు చెప్పింది మేము చేయాలి, చేస్తున్నాము. అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము ఈవో గారు చెప్పింది చేస్తాము. ఈవో గారు ఏం చెప్తే మేము అదే చేస్తాము. డ్యూటీస్ వరకు మా డ్యూటీ వరకు మేము కరెక్ట్ గా చేసుకుంటాం. ఇంతవరకు పాలక మండలికి మాకు ఏం వాగ్వాదాలు ఏమి ఉండవు సార్. ఎప్పుడు కూడా వాళ్ళతో వాగ్వాదం పెట్టుకోవాలన్నంత ఇది కూడా మాకేం ఉండదు. అంతే సార్. ఇది అవాస్తవమే అని నాకు అనిపిస్తోంది. మరి ఇది ఏమన్నా దాన్ని ఏమైనా ట్రోల్ చేయాలని చెప్పేసి చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది సార్. నేను ఇంతకన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది సార్. వ్యక్తిగతంగా నాకు వాళ్ళకి నేను ఎంప్లాయీని, జస్ట్ ఒక కామన్ ఎంప్లాయీని, నేను చిరుద్యోగిని. నేను నాకు ఇచ్చిన బాధ్యతల వరకే నేను నిర్వర్తించగలుగుతాను. కానీ వేరే అయితే నేనేమి ఇది చేయడానికి నాకు కూడా ఏమి ఆస్కారం ఉండదు సార్. చేయాల్సిన అవసరం కూడా మాకు ఉండదు. మేము పై అధికారులు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తాము. ఆల్ ద ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుంది. చెప్తున్నాను కదా సార్, ఇక్కడ జరగడానికి లేదు. ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహణం. మీరు అన్నట్టు ఏదన్నా ఉండుంటే క్రితం రోజుతో ఏదన్నా జరిగి ఉండుంటే అది లోపల భక్తులు పూజారులకు మేము జనరల్ గా ప్రసాదాలు ఇస్తాం సార్. ఎవరన్నా ఇట్లా డోనర్స్ వాళ్ళు వచ్చినప్పుడు, టెంపుల్కి ఏమైనా సహాయం చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్గా ఇస్తారు. అట్లా ఏమైనా ఇచ్చినప్పుడు వచ్చిందా అంటే కూడా అట్లా కూడా ఏం లేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ నిన్న పొద్దున్నే అంతా క్లీన్ చేసేసాం. నిన్న సేల్ అయిపోయింది, ఏమీ లేదు. ఈ రోజే ప్రిపేర్ చేసినాం, ఈ రోజే పంపించాం. వాళ్ళు కూడా టెంపుల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళే కానీ టెంపుల్ని బ్లేమ్ చేయాలి, టెంపుల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకునే వాళ్ళైతే టెంపుల్ లోకి అయితే రారు కదా సార్. సిద్ధంగా ఉన్నారా? నేను ఎదుర్కోవడానికి అది కాదు సార్. ఒకవేళ నాదేమన్నా తప్పు ఉంటే నేను విధేయురాలని అయ్యి నా మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే నేను దానికి విధేయురాలని ఉంటాను సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.